హలో హాయ్ నమస్తే అని మేంకి భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పుష్కరాలు అనేది 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పుష్కరాలు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ పుష్కరాల కోసం అనేది 25 కోట్లు మంజూరు చేసిన అక్కడ పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు, అసంపూర్తిగానే ఉండిపోయినాయి. మంత్రి నియోజకవర్గం దుద్దిల శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రి గారు ఉన్నాడు. తన నియోజకవర్గంలో కూడా ఐటీ శాఖ మంత్రి ఉండి కూడా పనులు కొనసాగలేదంటే ఎంత దురదృష్టకరం మనం ఆలోచించాలి. సో కొండ సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. 25 కోట్లు మంజూరు చేయించినా కూడా అక్కడ టెండర్లు పూర్తయినా కూడా ఆడ పనులు మాత్రం కాలేదు. శారద మండపం పిల్లల వద్దనే ఆగిపోయింది. విఐపి ఘాట్ మెట్ల పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. బట్టలు మార్చుకునే గదులు, స్నానపు గదులు, మరుగుదొడ్లు పెండింగ్లో ఉన్నాయి. పుష్కర ఘాట్ల వద్ద అర్చకుల తోరణం ఇంకా పూర్తి కాలేదు. మండపం పనులు ఇంకా పూర్తి కాలేదు. సరస్వతి విగ్రహం అనేది 20% మాత్రమే పూర్తయింది. ఈ పుష్కరాలు ఇంకా 8 రోజుల టైం ఉన్నది. పుష్కరాలకు ఇంకెన్ని రోజులు టైం ఉన్నా కూడా ఇంకా పనులు మాత్రం అసంపూర్తిగానే ఉన్నాయి. తన సొంత నియోజకవర్గం అయిన దుద్దిల శ్రీధర్ బాబు గారు దగ్గరుండి పరిశీలించినా కూడా ఇంకా పనులు మాత్రం పూర్తి కాలే. ఒక మంత్రిగా ఉన్నా కూడా పనులు పూర్తి కాకపోవడం ఎంత దురదృష్టకరం మనం ఆలోచించాలి. నేను కాదు, ఈ ప్రజల పక్షాన్ని అడుగుతున్నా. అక్కడ ప్రజాప్రతినిధులు ఈ దుద్దిల శ్రీధర్ బాబు గారు ఏం చేస్తున్నారు అని అడుగుతూ మీ వెంకి. థ్యాంక్ యూ.